వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. రాష్ట్రంలోనే తాజా రాజకీయాలు, ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి రాబోయే 2024 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయా? అసలు బీజేపీ ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి రాబోతుందా లేదా? అంతేకాకుండా కూడా గుంటూరులో ఉన్నటువంటి రాజకీయాలు, పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనింగ్ వారు, నియోజకవర్గంలో ఉన్నటువంటి డెవలప్మెంటు, వీటన్నిటిపైన తాజా రాజకీయాలపైన, ప్రస్తుతం రాజకీయాలపైన కూడా వీటిపై మనతో మాట్లాడానికి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, సంగం డైరీ ప్రస్తుత చైర్మన్ దొల్లిపాల నరేంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడుదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఏంటి ఈ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసి ఎన్నికలు పోటీ చేయబోతున్నాయా? అంటే పొత్తుల గురించి ఇప్పటివరకు అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పి స్పష్టంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్ట్ సందర్భంగా రాజమండ్రి వెళ్ళినప్పుడు మరి అక్కడే జైలు ఎదురుగా ఆయన వచ్చి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాలన్నా, రాష్ట్రం కోసం, ప్రజల కోసం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది, కలిసి మేము పోరాటం చేస్తామని చెప్పారు. మరి ఈ రెండు పార్టీల పొత్తు మటుకి ఇప్పటివరకు ఖాయమైంది. అలాగే బీజేపీ గురించి సంప్రదింపులు జరుగుతున్నట్టు వార్తలు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు సంయుక్తంగా కలిసి పోటీ చేసే విధంగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఉన్నాయి. భవిష్యత్తులో జరిగే పరిణామాల్లో బీజేపీ వస్తుందా రాదా ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్, పొత్తు అయితే కన్ఫామ్, అంటే జనసేన, టీడీపీ. అంతేకాకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశం అయితే లేదుగా. గతంలో పోటీ చేసినా కూడా ఇండివిజువల్గా పోటీ చేస్తే ఘోరంగా కూడా ఓడిపోయిన దాఖలు. అంటే గెలుపు ఓటములకి కలిసి పోటీ చేశారా లేకపోతే సింగిల్గా పోటీ చేశారా అనేది ఎప్పుడు ప్రధానంగా కాదు. రకరకాల గెలుపు ఓటములు అనేవి రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటాయి తప్పితే 2014లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రత్యక్షంగా పార్టీల పరంగా పోటీ చేయకపోయినా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మద్దతు పలకడం జరిగింది. అలాగే మొన్న ఎన్నికల్లో అభిప్రాయ భేదాల వల్ల రకరకాల కారణాలతో విడిపోయి ఎవరికి వాళ్ళు పోటీ చేసిన నేపథ్యం మనం చూసాం. కాబట్టి ఏదో పొత్తులు అనేవి, కలయిక అనేది, ఎన్నికలు అనేది కాదు. సిద్ధాంతపరంగా ఏదైతే ఇవాళ ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు, ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దోపిడీ పాలన కొనసాగుతూ ఉందో, ఎంత దౌర్జన్యం కొనసాగుతూ ఉందో చూస్తూ ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎవరైనా ప్రజల కోసం పనిచేసే పార్టీలన్నీ కూడా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉంది. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు అనేది, ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి. ఈ రెండు పార్టీలు కన్ఫామ్ అయ్యాయి, కానీ బీజేపీ కూడా కలవబోతుంది. అందుకోసం డిలేనా అభ్యర్థులు కూడా ఇంకా అవ్వలేదు. ఇప్పటికే వైసీపీ మాత్రం అభ్యర్థులు కూడా ఖరారు చేస్తుంది ఇప్పటికే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించి ఇప్పటికే మరి పొత్తు సందర్భం లేదా సీట్ల గురించి పలు సందర్భాల్లో చర్చించడం కూడా జరిగింది. ఎందుకంటే దేశంలో బీజేపీ పార్టీ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు కూడా మరి వాళ్ళు ఒకసారి కలవాలని పిలవటం కానీ, దాని మూలన సంప్రదింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ పొత్తుపై ఎటువంటి స్పష్టత కూడా రాలేదు. కాబట్టి ఇప్పటివరకు ఉన్న రాజకీయ పరిణామాలు మనం విశ్లేషిస్తే తెలుగుదేశం పార్టీ, జనసేన సంకీర్ణంగా సీట్ల విషయంలో కూడా రెండు పార్టీలకి స్పష్టత ఉంది. బీజేపీ కనుక ఉంటే ఏంటి అనేది భవిష్యత్తులో చర్చించుకొని త్వరలోనే ఇవన్నీ కూడా సీట్లు కానివ్వండి, అభ్యర్థులు కానివ్వండి, త్వరలోనే క్లారిటీ వచ్చే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. జనసేన, టీడీపీ పొత్తు కన్ఫర్మ్. కొన్ని చోట్ల ఇంకా డిస్పోట్లు ఉన్నాయి, కొన్ని త్యాగాలు చేస్తాం రావాల్సి వస్తుంది అనుకుంటా. ఇవన్నీ ఎట్లా అంటే చిన్నవి ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే సీట్లు ఆశించే వాళ్ళు ఉంటారు, గతంలో ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ సీట్లు తెలుగుదేశం పార్టీ తీసుకున్నా లేదా జనసేన తీసుకున్నా, దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న కొంతమంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంత ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాటిని ఇరు పార్టీలు కూడా ఇప్పటికే ఒక స్పష్టతనిచ్చే దిశగా ఇరు పార్టీలు కూడా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. సంప్రదింపులు జరిగి వాటిని అభ్యర్థులను నిర్ణయించే ప్రక్రియగా రెండు పార్టీల మధ్య కూడా వేగవంతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానిలో నేను అనుకోవడం ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ, గందరగోళం కానీ లేదని చెప్పి నేను భావిస్తాను. ఇంకా టీడీపీ వాళ్ళు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టున్నారు. సహజం అది. ఎందుకంటే చాలా కాలం నుండి ఆ సీట్లలో ఉండి ప్రాతినిధ్యం వహించినప్పుడు సడన్గా సీటు లేదనో లేకపోతే ఆ సీటు జనసేనకి వెళ్ళిందో అనుకున్నప్పుడు సహజంగా ఉంటుంది, అది సహజమైన ప్రక్రియ అది. కాబట్టి దాని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైతే బలమైన నాయకులు వాళ్ళ కనుక ప్రాతినిధ్యం ఉండకపోతే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా
ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మొదట ప్రాధాన్యతనిచ్చి వాళ్ళని గౌరవించుకోవాల్సిన, పదవులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా పార్టీ మీద ఉంది. కాబట్టి ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టతతో అడుగులేస్తుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ పొత్తుల్లో జనసేన కూడా కీలకం అనుకుంటున్నారా? అంతేకాకుండా కూడా గత ఎన్నికల్లో జనసేన టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేపట్టడం వల్లే సీనియర్ నేతలు ధూళిపాల నరేంద్ర లాంటి కూడా 5 సార్లు గెలిచి 6వ సారి ఓడిపోయినట్టు. అంటే నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేయటం మూలన మేము ఓడిపోయామని అయితే అనుకోవట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మాయ మాటలు చెప్పడం కానీ, ప్రజలని మభ్యపెట్టి రకరకాల హామీలు ఇచ్చి ప్రతి వాడిని ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి నన్ను రాజశేఖర రెడ్డి వారసుడిగా ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మి ఎప్పుడు ఇవన్నీ 151 సీట్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇవాళ వివిధ వర్గాల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భ్రమలు కూడా తొలగిపోయినాయి. కాబట్టి ఇవాళ దాని గురించి పెద్ద మేము ఓడిపోయామంటే పొత్తు లేనందువల్ల మా ఓడిపోయారనే చెప్పడంలో అర్థం లేదని నేనైతే అనుకుంటున్నా. సార్ అంతేకాకుండా కూడా ఇప్పటికే టీడీపీ జనసేన ఒక కొలిక్కి రాలి కొన్ని చోట్ల వచ్చినాయి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీజేపీ వస్తే ఇంకా మరి ఎట్లా నిజంగానే తెలుగుదేశం పార్టీ బీజేపీ కనుక లేకుండా ఉంటే నేను అనుకోవడం 2 పార్టీల మధ్య విస్తృతంగా పలు సందర్భాల్లో చర్చలు జరిగినాయి. ఇరు పార్టీ అధినేతలకు కూడా స్పష్టత ఉంది. ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, ఏంటి, ఎవరికి ఇవ్వాలనే స్పష్టత ఉంది. ఈ 2 పార్టీలు అయి ఉంటే నేను అనుకోవడం ఈ పార్టీకే పార్టీల అభ్యర్థుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. కొత్తగా దేశ స్థాయిలో ఉన్న బీజేపీ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాని మూలాన కొద్దిగా ఆలస్యం అవుతుంది తప్పితే ఆ విషయంలో కూడా స్పష్టత ఉందని నేను భావిస్తా ఉన్నాను. బీజేపీ ఒకవేళ కలిస్తే మైనార్టీ ఓట్ బ్యాంకు దూరం అయిద్దని ఒక టీడీపీ నేతల్లోనే ఒక ఆందోళన ఉంది. అలాంటి ఎఫెక్ట్ పడిద్ది అనుకుంటున్నారా? అసలు ఉండిద్ది అంటారా? అంటే నేను అనుకోవడం ఏంటంటే తెలుగుదేశం పార్టీ సైద్ధాంతికంగా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మైనార్టీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నో సందర్భాలు ఇప్పుడే కాదు, బీజేపీ మొన్న ఎన్డీఏలో పోటీ చేయటం కాదు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా బీజేపీ, సిపిఐ, సిపిఎం మనం చెప్పే సిద్ధాంత విరుద్ధమైన పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ లౌకికవాదంతో ఉండే పార్టీ. ఏ పార్టీలతో జాతీయ స్థాయిలో అవసరాలను బట్టి మనం పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఎవరైతే మైనారిటీ వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించడం కానీ, వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలు చేయటం కానీ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మనం చూసాం. 2014లో బీజేపీతో పొత్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన షాదీ ఖానాల నిర్మాణం కావచ్చు, మౌజంలో ఇమాములకి డబ్బులు ఇవ్వటం కానీ, అలాగే వాళ్ళకి దుకాన్ అవర్ మకాన్ కానీ, దుల్హన్ కానీ, అలాగే మైనార్టీ విద్యార్థులు బయట దేశాలకు వెళ్ళి చదువుకుంటే అబ్దుల్ కలాం పేరు మీద వాళ్ళకి రుణాలు ఇవ్వటం కానీ, సహకారాన్ని అందించడం కానీ, ఇట్లా చాలా అంశాలు, మసీదుల నిర్మాణం కోసం కానీ గతంలో మన 2014లో బీజేపీతో పొత్తు ఉన్నా కూడా ఇక్కడ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి మైనారిటీలకు రక్షణగా కలిసి ఉండి వాళ్ళకు ఆర్థిక అభ్యున్నతి కల్పించే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేయటం జరిగింది. కాబట్టి దేశ స్థాయిలో ఉన్న అవసరాలతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ మౌలికమైన స్వరూపం కానీ సిద్ధాంతాల్లో కానీ మార్పు ఎప్పుడూ కూడా ఉండదు. అది గతంలో చూసాం, రేపైనా అదే విధంగా ఉంటుంది. ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నా లేకపోతే దేశ స్థాయిలో పొత్తులు పెట్టుకున్నా ఎప్పుడూ కూడా, ఇంతకుముందు వాజ్పేయితో పొత్తు పెట్టుకున్నా కూడా, ఈ రాష్ట్రంలో మరి ఎన్డీఏతో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా అవసరమైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే రథయాత్రని హైదరాబాద్లో రాకుండా ఆపాలనే ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పొత్తులు ఏదన్నా ఉంటే దేశ స్థాయిలో అవసరాల దృష్ట్యా ఉంటుంది తప్పితే స్థానికంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్న మైనార్టీలకి యొక్క ఆర్థిక ప్రయోజనాలు కానీ వాళ్ళకి హక్కులు కలిగించే విధంగానే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కొంత బీజేపీ వ్యతిరేకంగా పోవాల్సి వచ్చింది. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, తర్వాత పోలవరం, వీటన్నిటి రేపు ఎలా ఒకవేళ అంటే నేను అనేది అదే కొన్ని ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీద బీజేపీ చేయాల్సినంత సహకారం కానీ నిధులు కానీ ఇవ్వలేదనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. దాన్ని ఏమి ఏదో మనం చెప్పినంత మాత్రాన లేదని చెప్పినంత మాత్రాన ఇది కాదు. కానీ ఏంటంటే అవసరాలు ఏంటి, దేశ స్థాయిలో ఉన్న అవసరాలు ఏంటి, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మరి కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాలనే చర్చలు, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం పొత్తు బీజేపీతో అయిపోయిందని చెప్పే పరిస్థితి కూడా మనకు లేదు. ఇవన్నీ ఏంటంటే చర్చలు, రకరకాల రాజకీయాలు ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల పార్టీలు రకరకాల పార్టీలతో దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ
చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చర్చలే ప్రక్రియ కొనసాగింపు తప్పితే ఇప్పటికి మనం ఖచ్చితంగా బీజేపీతో పోతుందని చెప్పే పరిస్థితి లేదు. కానీ మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ రేపు భవిష్యత్తులో ఇంతకుముందు ఎలా ఉందో రేపు భవిష్యత్తులో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మైనార్టీలకు కానీ ఏ ఇతర వర్గాలకి హక్కులకి భంగం కలగకుండా చూసే స్వభావం, మౌలికపరమైన సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఒకవైపు నేను అనేది వాళ్ళన్న వైకాపా ఉంది, అడుగున దేనికి మద్దతు ఇవ్వకుండా ఉంది, ప్రతి అంశానికి పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది. కామన్ సిటిజన్ బిల్లు కావచ్చు, అన్ని బిల్స్కి ప్రతి బిల్కి ఇవ్వంది ఏదైనా ఉంటే చెప్పమానండి, ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ వాళ్ళు మేము కలవలేదనేది చెప్పడం అనే దానిలో అర్థం లేదు. ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళకి 25 మంది 23 మంది ఎంపీలు ఇస్తే ప్రతి అంశానికి దేశంలో ఇటువంటి కామన్ సిటిజన్ బిల్ లాంటి కాంట్రవర్షియల్ వాటికి కూడా ప్రతి ఒక్కదానికి వాళ్ళు మద్దతు పలికారు. కాబట్టి ఇవాళ ఇక్కడ మేము తెలియజేసేది ఏంటంటే, దేశ స్థాయిలో పొత్తులు ఇవన్నీ ఉన్నా కూడా స్థానికంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి రక్షణ కల్పించడం కానీ వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. సార్, మీ రాజకీయ ప్రస్థానం 5 సార్లు గెలిచారు, మొన్న 6వసారి ఓటమి పాలు. అంటే ఈ గుంటూరు జిల్లాకి 6వసారి ఓడిపోవటం అనేది ఒక సెంటిమెంట్, అది మీకు కూడా వచ్చిందంటారు? అంటే సెంటిమెంట్ అని నేను అనుకోను, కానీ 5 సార్లు నేను ఎన్నికలు కానీ ఎన్నికలకు సంబంధించి నడిచిన విధానం వేరు. మొన్న కొంత అలక్ష్యంగా ఉండటం వలన కొన్ని మా వైపు నుండి కొన్ని జరిగిన పొరపాట్ల వల్ల ఓడిపోవటం. ఎందుకంటే నేనేమి 20,000 25,000తో ఓడిపోవాలి, నేను ఓడిపోయింది 1100 ఓట్లు. కాబట్టి ఏంటంటే రకరకాలుగా మేము అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఇంత పెద్ద పార్టీలో అక్కడక్కడ జరిగిన కొన్ని అంశాలు కానీ వీటన్నిటి వలన మాకు ఏదైతే మేము ఈ 1000 ఓట్లు 2000తో గెలవాల్సిన మేము ఆ 1100 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే దానిలో కొన్ని మా పరంగా ఉన్న పొరపాట్లు ఉన్నాయి, అక్కడక్కడ నాయకత్వ పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మేము మా లోపాలు ఏంటి అనేది మేము విశ్లేషించుకున్నాం. నేను సెంటిమెంట్ల గురించి మాట్లాడను, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇంతవరకు ఇన్నిసార్లు 5 సార్లు గెలిచిన వాళ్ళు కూడా లేరు, పొన్నూరు నియోజకవర్గం చరిత్ర చూస్తున్నాయి. కాబట్టి సెంటిమెంట్ 2004 రాజశేఖర్ వేవ్లో కూడా గెలిచాము, ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గం ఎప్పుడు ఇన్నిసార్లు గెలిచిన వాళ్ళు లేరు. పొన్నూరు ప్రజలు ఆదరించారు కాబట్టి 5 సార్లు గెలిచారు. సెంటిమెంట్ గురించి నేను చెప్పను కానీ, సెంటిమెంట్ మీద ఆధారపడి నేను ఓడిపోయానని చెప్పను కానీ, మాకున్న కొంత అలక్ష్యం వల్ల కానివ్వండి, లేకపోతే కొంత మేము మా పరంగా జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల కానివ్వండి ఓడిపోవడం జరిగింది తప్పితే అంత మించి కాదు. పొరపాట్లు అంటే అది ఒక అలిగేషన్ ఉంది. అంటే నరేంద్ర గారు ఎమ్మెల్యే గారు మంచోలే, వాళ్ళ తమ్ముడు సురేంద్ర వల్ల ఇబ్బంది పడదాం, పార్టీ ఓడిపోవడానికి కారణం కొంత మీ నియోజకవర్గంలోనే మీ పార్టీ వాళ్ళు అన్నారు. అలా ఆ ఎఫెక్ట్ కూడా ఏమైనా పడింది అంటే నేను అనేది అంటే ఒక సురేంద్ర ఒక ఎల్లయ్యో పుల్లయ్యో గురించి నేను చెప్పను కానీ, స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా పరంగా, ఎందుకంటే ఇది ఒక పెద్ద పార్టీ, రాజకీయ పార్టీ, ఎంతోమంది నాయకులు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులు కొన్ని వ్యక్తిగతమైన ఆలోచనలు ఉంటాయి, వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్లు ఉంటాయి. పార్టీ ప్రయోజనాల కంటే వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువ అని భావించే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో నాయకత్వంగా ఉన్న మేము గమనించకపోవటంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. అటువంటి సమస్యల వల్ల ఉత్పన్నమైన పరిస్థితి తప్పితే ఎవరైనా వ్యక్తులు అనేది ఇక్కడ ఎప్పుడు ప్రధానం కాదు. ఎందుకంటే ఎక్కడైనా నేను ఒకటే చెప్తాను, మంచి అయినా చెడైనా నాదే బాధ్యత, మంచి జరిగితే నాది, చెడు జరిగితే ఎదుటాడదని. కాబట్టి ఒకవేళ వ్యక్తులు అటువంటి వాళ్ళ వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి అన్నా, కొంత తప్పులు జరిగినాయి అన్నా, దానికి నైతిక బాధ్యత నాది తప్పితే నేను ఎవరిని ఈ రోజు వరకే ఏలెత్తి చూపెట్టలే. కాబట్టి ఏంటంటే అటువంటివన్నీ విశ్లేషణ చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా జరిగిన వాటి వల్ల ఎవరికైనా నష్టం జరిగితే ధైర్యంగా మా వల్ల పొరపాటు జరిగింది, భవిష్యత్తులో జరగదని వాళ్ళకి ఒక భరోసానిచ్చి నడిచే విధంగానే వాళ్ళ మేము ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇవాళ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల జరిగిందంటే మా లక్ష్యం వల్లే సాధ్యపడుద్ది కానీ కాదు. కాబట్టి అటువంటి ఎప్పుడు కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలనే దృక్పథంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. సార్, సంగం డైరీ వ్యవహారం చూస్తే చైర్మన్గా ఉన్నారు, ప్రభుత్వం ధూళిపాళ్ల నరేంద్ర వ్యక్తిని టార్గెట్ చేసిందా లేకపోతే సంగం డైరీ వ్యవస్థని టార్గెట్ చేసిందంట? అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం యొక్క దృక్పథం మాలాంటి బలమైన నాయకత్వం ఉన్న చేతుల్లో వ్యవస్థలు ఉండకూడదు. ఎందుకంటే మీరు చూస్తే ఈ డైరీ రంగం మీరు చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 డైరీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ముఖ్యంగా అమూల్ని తీసుకొచ్చారు. అమూల్ ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న డైరీని రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం లేదు. నిజంగానే నేను ఒక సామాజికమైన ప్రక్రియ మహిళలను భాగస్వాములు చేయాలి అంటే చిత్తూరు జిల్లాలో దేశంలోనే అతిపెద్ద మహిళల భాగస్వామ్యంతో నడిచే డైరీ శ్రీజ డైరీ. మరి మన జిల్లాలో మన రాష్ట్రంలో ఉంది, ఎక్కడికో అవసరంలో కళ్ళ ముందు ఉంది ఎగ్జాంపుల్గా. అటువంటి ఎంకరేజ్ చేస్తే మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఎక్కడ ఉన్న అమూల్ని తీసుకొచ్చి ప్రభుత్వం డబ్బులు పెట్టి వాటి మీద ఖర్చు పెట్టి, ఎందుకంటే మాలాంటి వ్యవస్థల్ని దెబ్బతీయాలని, మాలాంటి ఏదైతే
తరాల తరబడి పేరున్న వ్యవస్థలు ఏవైతే వాటిని దెబ్బతీసి మా బోర్డు తీసి అమూల్ బోర్డు పెట్టాలనే దృక్పథం ఎక్కువ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా సహజంగా ఏంటంటే మనం రాష్ట్రంలో చూస్తే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాదాపు 6 సహకార సంఘాలు ఉంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు మ్యాక్స్ చట్టాన్ని తెస్తే 6 సహకార డైరీలు మ్యాక్స్లోకి వెళ్ళినాయి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, ఈ డైరీలన్నీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని అమెండ్ చేసి ఈ డైరీలకి స్పెషల్ ఆఫీసర్లు వేస్తే ఈ డైరీలన్నీ కలిసి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తే ఆ చట్టాన్ని రద్దు చేశారు. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవస్థలు చెప్పుచేతల్లో ఉండాలనేది ఎప్పుడు పాలకులు ప్రయత్నించడం అనేది మనం చూసాం. దానిలో భాగమే ఇవాళ ఇంకో అడుగు ముందెళ్ళి అమూల్ని తీసుకొచ్చి ఈ డైరీలన్నీ తీసేసి అమూల్ని పెట్టాలనే ప్రయత్నం. కాబట్టి ఏంటంటే ఈ వ్యవస్థల్ని బలహీనపరచాలనే దృక్పథం ఎక్కువగా ఈ ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా వాటన్నిటిని ఎదుర్కొని మేము ముందుకెళ్ళాం. నరేంద్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఏమైనా ఆత్మస్థైర్యం కోల్పోయారా? ఇక్కడ అక్రమాలు జరిగిన అలాంటి ప్రేరేపణలు కల్పించారు, అలాంటి వాళ్ళు ఒక అభూతం కల్పించారు. నేను అనేది అదే, చెట్టు కింద కూర్చొని 100 మంది మాట్లాడతారు. ఈ రోజుకి ఏం చెప్తారు, ధూళిపాళ నరేంద్ర రోజు ₹1,00,00,000 వస్తాయంటారు. చెట్టు కింద కూర్చొని అయ్యే మాట్లాడేది. ఆ బయట చెట్టు కింద కూర్చొని అన్నీ లోనకు వచ్చారు. లోనకు వస్తే ఏ పుస్తకాలు తీస్తే ఎలా ఉంటుంది, ఏముండదు అక్కడ. అదేంటంటే ఆ వ్యవస్థ అనేది రైతుల కోసం ఏర్పాటు చేసింది. నేను దాన్ని కాపలాదారుని పలు సందర్భాల్లో చెప్పాను. దానిలో అటువంటి కంపెనీస్లో నేను తీసుకెళ్ళి ఒక 100 కోట్లు 200 కోట్లు ఎవరికో నేను ఇవ్వాలనుకుంటే ఎలా సాధ్యపడుద్ది? ఎందుకంటే కంపెనీలన్నీ పబ్లిక్ స్క్రూటినీలో ఉంటాయి. ప్రతిదీ కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఎవడన్నా తప్పు చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆడిటర్ దొంగ లెక్కలు రాసినా కూడా ఆడిటర్ని తీసుకెళ్ళి లోన్ వేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ వీళ్ళు ఏదో చెట్టు కింద కూర్చొని కాకి లెక్కలు వేసుకొని మాట్లాడుకునే తప్పితే చివరికి వచ్చి మా ట్రస్ట్ మీద ట్రస్ట్ అకౌంట్స్ తీసుకున్నారు, డైరీ అకౌంట్స్ తీసుకున్నారు. ఏ అకౌంట్స్ తీసుకున్నా ₹1 కూడా ఎక్కడికి వెళ్ళిందని నిరూపించలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మేము ప్రతిదీ కూడా మేము వ్యాపారం చేసి సంపాదించిన రూపాయి వ్యాపారం మీద పెట్టుబడి పెట్టాం, విస్తరించాం. కాబట్టి ఇవన్నీ కూడా లేనిపోని ఆరోపణలతో, ముఖ్యంగా ఏంటంటే ఏదో మమ్మల్ని ఏమీ చేయలేక ఇక ఈ సంఘం డైరీని పట్టుకొని మ్యాక్స్ చట్టం ఎప్పుడో 1997లో మ్యాక్స్ చట్టం కింద కన్వర్ట్ అయింది. అప్పుడు నేను కాదు చైర్మన్, రాజన్ బాబు చైర్మన్. మరి ఆయన చైర్మన్గా ఇప్పుడైతే డీబీసీ ట్రస్ట్కి 10 ఎకరాలు రాయించుకున్నారు అని చెప్తా ఉన్నారు. నేను కాదు రాయించుకున్నాడు, నేనేమో నన్ను జైల్లో వేసినారు. రాసి ఇచ్చినాడేమో ఇంతవరకు మరి ఎందుకు అరెస్ట్ చేయలే? నేను కాదు కదా చైర్మన్ని. నేను ఆ రోజు అసలు వేమూరు ఆ మండలం నా దగ్గర లేదు. నేను పొన్నూరుకి ఎమ్మెల్యేని. ఆ మండలం వేమూరు నియోజకవర్గంలో ఉంది. వేమూరు నియోజకవర్గంలో ఆలపాటి రాజా ఉన్నాడు. దానికి చైర్మన్ రాజన్ బాబు అని ఆయన ఉన్నాడు, నేను కాదు. మరి నా నియోజకవర్గంలో లేని దానికి ఆ రోజు రాజన్ బాబు ల్యాండ్ రిజిస్టర్ చేస్తే ఆయన చైర్మన్గా ఉండి ఎండీ చేత చేయించితే ధూళిపాళ నరేంద్ర ప్రభావితం చేసి రాయించుకున్నాడంటే అర్థమేముంది? మరి రాసిచ్చినాడు ఎందుకు ఇలా? ఇన్నాళ్ళు చేయకుండా ఉండి ఇప్పుడు ధూళిపాళ నరేంద్ర చైర్మన్ వచ్చాకనే ఈ 10 ఎకరాలు చారిటబుల్ వీరయ్య చౌదరి చారిటబుల్ బనాయింపు చేశారనే ప్రధానమైన అలిగేషన్. అంటే ఇంతవరకు ఇంతకుముందు ఎప్పుడు ఆ 10 ఎకరాల్లో ఏ బిల్డింగు లేదు, ఖాళీగా పొలం ఉండేది. కాబట్టి ఎవరి కన్ను పడలా. ఇప్పుడు మేము ఒక హాస్పిటల్ కట్టి 10 మందికి దానిలో 200 మందికి ఉపాధి కల్పించాం. ఆ ప్రాంతంలో ఎంతోమందికి ఏదన్నా హార్ట్ అటాక్ లాంటివి వస్తే ముందు 5 నిమిషాల హాస్పిటల్కి వచ్చి మందు తాగినా, పాము కాటుకైనా, హార్ట్ అటాక్కైనా ఇవాళ దాన్ని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారిస్తే అక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. మరి ఇన్నాళ్ళు ఏమి లేని చోట ఇప్పుడు బిల్డింగ్ కట్టి జనం కనపడుతుంటే సహజంగా ఉంటుంది, ఈర్ష్యాసూయులు ఉంటాయి. కాబట్టి ఈ వ్యవస్థలు డైరీ భూములు చారిటబుల్ ట్రస్ట్ బదలాయించి అని ప్రధానమైనటువంటి అనేది డైరీ భూమి ఏంటి, ట్రస్ట్ ఏంటి? ట్రస్ట్ ఎక్కడి నుంచి పుట్టింది? డైరీలో నుంచి పుట్టింది. అది ట్రస్ట్ ఏమీ బయట నుంచి రాలా. మా తండ్రి గారు వీరయ్య చౌదరి గారు చనిపోయినప్పుడు ఆయన తర్వాత నేను కొద్ది నెలలు చైర్మన్గా ఉన్నా. ఆ టైంలో పాల ఉత్పత్తిదారులందరూ ఆయన పేరు మీద శాశ్వతంగా చేయాలి అనుకుంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఓ రోజు పాల విరాళాన్ని ఇచ్చి దాంతోపాటు 10 ఎకరాల భూమి ఇచ్చారు. ఆ రోజు మేము ఎన్నో ఆలోచనలు చేసాం. దానిలో ఒక వెటర్నరీ కాలేజీ పెట్టాలనుకున్నాం, రకరకాల ఆలోచనలు చేసాం. కానీ ఏంటంటే ఇవన్నీ పెడితే ఆ కాలేజీలు పెట్టినప్పుడు ఏంటంటే వాటిని నడపాలంటే దానికి కొంత ఫైనాన్షియల్ ఇది కావాలి, వైబిలిటీ ఉండాలి. ఇవన్నీ చూసుకున్నప్పుడు దేశంలో ఒకే ఒక్క ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ ఉంది, అది కూడా జైపూర్లో ఉంది. దేశంలో ఎక్కడా లేదు ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ అనేది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఉన్నాయి డిప్లొమా కాలేజీలు, ఓన్లీ ప్రైవేట్ వెటర్నరీ కాలేజ్ ఒక్క జైపూర్లో ఉంది. ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే మనం పెడితే కూడా ఇది ఏదైనా యూనివర్సిటీ తీసుకుంటే సాధ్యపడుద్ది, కానీ మన వల్ల కాదని మేము యూనివర్సిటీని కూడా కోరాం. వాళ్ళు తీసుకొని అక్కడ వెటర్నరీ కాలేజ్ స్టార్ట్ చేయమని. వాళ్ళు ఏమన్నారు, మీరు భూమి ఇవ్వటం కాదు, దాన్ని నడపడానికి అయ్యే ఖర్చు ఇవ్వమని అడిగారు.
మరి ఆ రోజు నా దగ్గర ఉన్న డబ్బులు దేనికి సరిపోవు, వాళ్ళ టీ ఖర్చులకు కూడా సరిపోవు. కాబట్టి మీరు తీసుకొని మీరు కట్టి ప్రభుత్వ పరంగా మీరు యూనివర్సిటీ మెయింటైన్ చేస్తే ల్యాండ్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదని చెప్తే, కాదు అక్కడ మేము ఏర్పాటు చేస్తే దానికి అయ్యే మెయింటెనెన్స్ కూడా మీరు భరిస్తే మేము అక్కడ పెడతామని చెప్పారు. కాబట్టి అంత ఆర్థిక పరిస్థితి ఆ రోజుల్లో లేదు కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకున్నాం. తర్వాత మళ్ళీ చైర్మన్ 2010లో అయిన తర్వాత ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పాల ఉత్పత్తిదారుల యొక్క అవసరాలు తీసుకొని విద్య వైద్యం అనే 2 అంశాలు ప్రధానంగా పెట్టుకున్నాం. దానిలో ముందు వైద్యపరంగా హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతే తప్పితే ఇదేమి హాస్పిటల్ నేను కట్టినంత మాత్రాన వాళ్ళు చెప్పినట్టు ఇదేమి నా వంశపారపర్యంగా నాకు వచ్చే ఆస్తి కాదు. డైరీ రాదు, హాస్పిటల్ రాదు. ఎవరు సంఘం డైరీ చైర్మన్ ఉంటే వాళ్ళే హాస్పిటల్ ట్రస్ట్గా ఉంటారు. అంతే తప్పితే ఇదేమి దులిపాల నరేంద్ర వంశపారంపర్యంగా రాసుకునే అవకాశం లేదు. కాకపోతే నేనున్నంత వరకు ఆ రోజుల్లో ఏంటంటే ఫౌండర్ ట్రస్టీగా మరి ఆయన ఆలోచనలు ఆశయాలు తీసుకెళ్ళగలమనే నమ్మకంతో నేను ఉండాలి అని ఆ రోజున బోర్డు ప్రతిపాదన చేసింది అంతే, అంతకంటే ఏమీ లేదు. కాబట్టి మేము ఏటికైనా సంరక్షకులకు మాత్రమే. అంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా అంత పారదర్శకంగానే ఉందనే క్లారిటీ అంటే ఖచ్చితంగా నేను అనేది గవర్నమెంట్ ఏసీబీ వచ్చింది, ఏసీబీ వచ్చి ఒక ఆడిటర్లను తెచ్చుకున్నారు. చివరికి మా దగ్గర హాస్పిటల్ కట్టేటప్పుడు స్లాబ్ వేసిన కూలీల దగ్గర కూడా మేస్త్రుల దగ్గర కూడా పోయారు. మీ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేసారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, అయ్యా మేము స్లాబ్ వేసాం, స్లాబ్కు డబ్బులు ఇచ్చారు, కూలీలకు డబ్బులు ఇవ్వడానికి మా అకౌంట్లో డబ్బులు వేశారని చెప్పారు. వాడు పిలవంది ఎవరిని? ఏసీబీ అందరినీ పిలిచింది. మరి ట్రస్ట్లో ఇంత ఎక్విప్మెంట్ కొన్నాం, ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఒకటే చెప్పారు, ట్రస్ట్ వాళ్ళు మార్కెట్లో కంటే 15-20% తక్కువ కొంటారు తప్పితే అసలు వాళ్ళు ₹1 ఎక్కువ కూడా కొనరని. మరి ఎక్కడైనా ఇంతవరకు నిరూపించారా? ట్రస్ట్లో మేము ఎక్విప్మెంట్ కొన్నా, నిర్మాణం చేసిన, ఇదిగో ఈ అకౌంట్ పేరు మీద ఇక్కడి నుంచి ఇల్లు ఎక్సెస్ బిల్డింగ్ చేసుకొని ఇదిగో ఈ డబ్బులు తీసుకున్నారనేది ఏమైనా ఉందా? ఇవాళకి ఎందుకు నిరూపించలేకపోయారు? కానీ ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు. మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు అనధికారికంగా వాళ్ళకున్న పరపతిని పలుకుబడిని ఉపయోగించి మరి లీకులు ఇచ్చి ప్రచారం చేశారు. అంతే తప్పితే ఈ రోజు వరకు ప్రభుత్వ పరంగా ఎక్కడా కూడా ఎక్సెప్ట్ ఆ ల్యాండ్ తప్పితే వాళ్ళు ఇంకొక అంశమే లేదు. సార్, నియోజకవర్గంలో మైండింగ్ వార్ ఏంది అసలు? దీని మీద మీరు రాజీలేని పోరాటం చేస్తారు ఈ 5 సంవత్సరాల నుంచి. ఒకసారి నేను గెలిచాను, కానీ 25 సంవత్సరాలు ఆయనే ఉన్నారు ఎమ్మెల్యేగా అని చెప్పేసి రోసయ్య గారు. నాకు అర్థం కానిది అదే. ఎందుకంటే అసలు చేబ్రోలు పెదకాకాని మండలాలు ఎప్పుడు వచ్చినాయి నా దగ్గరికి? నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను 1994లో వస్తే 2009 అంటే 15 సంవత్సరాలు పొన్నూరు నియోజకవర్గం, పెదనందిపాడు, కాకుమాన మండలాలు ఉన్నాయి. 2009లో డీలిమిటేషన్లో చేబ్రోలు పెదకాకాని మాకు వచ్చినాయి. ఈయన ఇంక 25 ఏళ్ళ గురించి చెప్తాడు, ఆయనకున్న అవగాహన అది. దానికి నేనేం చేస్తాను? 2009లో వచ్చినాయి. 2009 నుంచి 14 వరకు నేనున్న ప్రతిపక్షం. నేను చేయడానికి ఏమి ఉండదు. 5 ఏళ్ళు ఓకే, 14, 19. మరి జగన్మోహన్ రెడ్డి నడిచి వచ్చాడు కదా, నడిచి వచ్చి సుద్దపల్లి గ్రామం వచ్చి ఆ చెరువులో కూర్చొని బాగా నటించి చెప్పాడు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో మైనింగ్ జరుగుతుందో అడ్డగోలుగా దోస్తున్నాడని. 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి స్వయాన వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి వచ్చి నా మీద ఆరోపణ చేశాడు. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్క ఎంక్వైరీ అయినా వేసి ఇదిగో దీనిలో ఈ విధంగా జరిగింది, ఈయన హయాంలో ఇంత తవ్వారు, ఇదిగో XYZ వీళ్ళు తవ్వారు, ఇదిగో మరి వీళ్ళు ఇంత దోచుకున్నారు, మరి ఆడెవడో తవ్వినాడిని తీసుకొచ్చి ఇదిగో ఈయన తవ్వినందుకు దులిపాల నరేంద్రకి ఇంత డబ్బులు ఇచ్చాను, ఒక్కడిని తీసుకొచ్చి చెప్పించాలి కదా. ఏం లేదు కదా. ఆయన ఊరికి ఏంటంటే 25 సంవత్సరాలు అనేది ఆ జనం పిచ్చోళ్ళు, మనం 25 సంవత్సరాలు అంటే చాలు సరిపోద్దని లెక్కలో తప్పితే, నేను సరిగ్గా అధికారంలోకి వచ్చిందే 5 ఏళ్ళు. ఆ మండలాలు వచ్చిన తర్వాత 14-19 మధ్య 14-19 మధ్య నేను తవ్వాను అనుకుందాం. నువ్వేం చేసావు? గాజు దొడుకొని కూర్చున్నాడా? అధికారంలో ఉన్నాడు. మరి స్వయాన వాళ్ళ ప్రతిపక్ష నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రి వచ్చి నా మీద ఆరోపణ చేసినప్పుడు నా సంగతి ఏందో తేల్చాలి కదా. తేల్చి ఒక ఎంక్వైరీ చేసి ఆఫీసులను పెట్టి కొలిపించి ఇదిగో దులిపాడు నరేంద్ర ఇది దవ్వాడు అని చెప్పి ఓ బోర్డు పెట్టమను. మిమ్మల్ని ఆధారం ఇవ్వమంటారు. మీరు వీరనాయకునిపాలెం, సుద్దపల్లి, అక్కడ ఊర్లన్నీ తిరిగి వచ్చి ఫీల్డ్లోకి వెళ్ళిపోయి నేను అనేది ఏంటంటే, నేను ఆధారాలు ఇచ్చేది ఏంటంటున్నారు. సరే, కోర్టులకు వెళ్తాం, ఆధారాలు మా దగ్గర ఉంటాయి, వాటిని ఏ సమయంలో ఎలా ప్రయోగించాలి, ఎలా చేయాలనేది మేము చేస్తాం. నేనేమంటలా, నువ్వు నేను కూడా అవసరంలా, నీకు నచ్చినని ఏమన్నా తీసుకెళ్ళి ఆ వీరనాయకుని పాలన టర్నింగ్ దగ్గర నుంచి ఒక 10 అడుగులు నడిపించు అటు ఇటు. ఆడ ముఖ్యమంత్రినే తీసుకొచ్చి నడిపించమను, నాకు అభ్యంతరం లేదు. నడిపిస్తే
అక్కడ నుంచొని ఈ గోతి చూస్తే చాలు కదా. నియోజకవర్గం మొత్తం ఏ స్థాయిలో ఎంతమందికి తెరవగలం మీరు గణాంకాల రూపంలో కూడా చెప్తున్నట్టు? నేనేమంటానంటే మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లెక్కలు తీసుకుంటే ఆ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు దాదాపు 15 నుంచి 1600 ఎకరాల వరకు హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి. సడన్గా మీరు 19-20 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే అవి 1200కు పడిపోయినాయి. 1200 నుంచి ఇవాళ 565 ఎకరాలకు పడిపోయినాయి. దాన్ని బట్టి లెక్కేసుకుంటే 800 ఎకరాల పైన హార్టికల్చర్ క్రాప్స్ పోయింది. పోయిన హార్టికల్చర్ క్రాప్స్లో ఒక 100 తీసేద్దాం, అది తీసి ఇంకో పంట వేసుకున్నాను, కనీసం 700 ఎకరాల్లో తవ్వారనేది మేము స్పష్టంగా చెప్తున్నాం. మాకు ఇంకా నడవాల్సింది ఇంకా 4 రోజులు నడిచినా కూడా చాలా ఉంది చూడాల్సింది. 4 కాదు కదా, 4 రోజులు నడిచినా కూడా ఇంకా తీరదు, ఎక్కడెక్కడో మూలకపోయి తవ్వారు. ఎందుకంటే నేను చెప్తా ఉంది ఒకటే, నేను ఇవ్వటాలు అవన్నీ ఎందుకు, దానికి ఒక పరిమితి, ఒక కొలతలు ఏమి ఉండవా సార్? ఈ మైన్స్ డిపార్ట్మెంట్లో అందరూ కలెక్టర్ దగ్గర నుంచి మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాడు లాలూచి అయితే ఎలా జరుగుద్ది? గవర్నమెంట్ మైనింగ్ ప్రకారం రూల్స్ ప్రకారం ఎంత తీయాలి నాకు తెలిసి 6 మీటర్ల వరకు తీయాలి. గతంలో కూడా ఆ ప్రాంతంలో మైనింగ్ జరిగింది. మైనింగ్ ఎలా తవ్వేది? పాత రోజుల్లో మనుషులు కూలీలు తవ్వేవాళ్ళు, తవ్వితే కూలీలను పెట్టి తవ్వేవాళ్ళు, పెట్టుకొని తోలుకునేవాళ్ళు. అప్పుడు ఎంత లోతున్నాయి? అంత పెద్ద లోతులు లేవు. కానీ ఇవాళ ఎంత లోతున్నాయి? 50 అడుగులు, 60 అడుగులు, 70 అడుగులు ఉన్నాయి కూడా ఉన్నాయి. మరి ఆయన నేను అనేది ప్రభుత్వంలో ఉన్నాడు, ఒక ఎంక్వైరీ చేయించు గవర్నమెంట్ చేత. ఎంక్వైరీ చేస్తే ఆధారాలు పెడతారా? ఖచ్చితంగా. అనేది నువ్వు ఎంక్వైరీ చేయకుండా ఆధారాలు పెట్టి ఆయన నేను తిట్టుకుంటే ఏమొస్తుంది? కళ్ళ ముందు ఎవడ నడిచినా, మామూలు వాడు ఏమీ తెలియనాడు వెళ్ళి అటు నడిచినా కూడా అటు ఇటు కళ్ళు తలదిప్పి చూస్తే చాలు. ఇంకా ఆయన నేను సాక్ష్యాలు ఎందుకు అనేది? ఇవన్నీ సాక్ష్యాలు, ఇవన్నీ అర్థం లేని. మేము గవర్నమెంట్కి అందరికీ కంప్లైంట్ ఇచ్చాం, కోర్టుల్లో వేసాం. కోర్టులు కూడా ఏమిచ్చారు ఆఫీసర్లు? ఆ తవ్విన గుంటలో నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము మెజర్ చేయలేకపోతున్నాం అని చెప్పారు. కేసు ఎలా క్లోజ్ చేసింది? తర్వాత అయినా సరే నీళ్లు తగ్గిన తర్వాత మీరు ఆ గుంటలను కొలవండి అని చెప్పి కోర్టు క్లోజ్ చేసింది. ఇంకో అంశంలో కలెక్టర్కి ఏమి ఇచ్చారు? దీన్ని నువ్వు లాజికల్ ఎండ్లో తీసుకెళ్ళు, ఎంక్వైరీ చేయి, ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పాడు. కలెక్టర్ ఇంతవరకు యాక్షన్ తీసుకోడు. ఎందుకంటే కలెక్టర్ కూడా కొల్యూడ్ అయ్యాడు దీనిలో. ఎందుకంటే ఇంత పెద్ద నెట్వర్క్ అసైన్ ల్యాండ్స్ ఎలా తవ్వుతారు? అధికార పార్టీ పోలీసులు వెళ్ళి బెదిరిస్తున్నారు. పోలీసులే తవ్విచ్చారు కొన్ని చోట్ల. ఎమ్మెల్యే కోసం పోలీసులు వెళ్ళి కూర్చొని తవ్వించి ఎవడన్నా అడ్డం పడితే ఒకనొక సందర్భంలో సినిమా లెవెల్లో రివాల్వర్ పెట్టి నేను కాలుస్తా అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటి అసలు అది అనేది? నేనేదో సాక్ష్యాలు ఇస్తే ఆయన ఏదో సత్యహరిశ్చంద్రుడుగా నిరూపించుకునేదేంటి? సాక్ష్యాలు ఎక్కడ ఇస్తారు? ఇవ్వాల్సిన చోట ఇస్తాం, ఆయనకి ఎందుకు ఇస్తాం? ఇప్పుడు ఇంత చేస్తేనే ఐఏఎస్ అధికారులే ఇంతవరకు దిక్కు దివాణం లేదు ఈ ప్రభుత్వంలో. ఇంక ఈయన నమ్మి ఎవడన్నా కాగితాలు ఇస్తాడా? ఈ మైన్స్ గుంటలో కూడా పడి కొన్ని ప్రాణాలు కూడా పోయినట్టు సార్. మొన్న తోట మహేష్ అనే కుర్రాడు చనిపోయాడు. అంతకుముందు ఆ సుద్దపల్లి గ్రామంలో నేను 3 రోజులు ధర్నా చేశాను. ఎందుకంటే ఆ సుద్దపల్లి గ్రామంలో గతంలో రావి వెంకటరమణ ఎమ్మెల్యే ఉండగా 3 పిల్లలు దానిలో పడి చనిపోయారు. ఆ ఊరు మొత్తం తీర్మానం చేసింది తవ్వకూడదని, కానీ తవ్వారు ఆ ఊళ్ళో. ఏ సుద్దపల్లిలో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి నా మీద ఆరోపణలు చేశాడు, ఆ సుద్దపల్లి చుట్టూతా తవ్వారు కదా. ఇప్పుడు రేపు నరేంద్ర గారు గెలిచి అధికారంలోకి వస్తే వీటన్నిటిని బయట పెడతారా? వీటన్నిటిని ఎంక్వైరీ చేస్తారా? ఖచ్చితంగా ఎంక్వైరీ ఏముంది? ఇప్పుడు ఆయన ఏదో చాలా ఉబలాట పడుతున్నాడు. చూద్దాం. ఆయన మీద ఉన్న ఆయన చేసిన పాపాలన్నీ తీస్తే నేను నిన్న చాలా వరకు ఇంకా కొనసాగిస్తా వెళ్తే ఆ 2540 ఏళ్ళ 3000 కోట్లు వెళ్ళేది. ఈయన వసూలు చేసిన ట్యాక్సు. ఈయన గుంటూరు నుంచి బయలుదేరితే కారులో వెళ్తుంటే పాపం ఎవడన్నా ఆ నారాకోడూరు దగ్గర, బుడంపాడు దగ్గర ఎవడన్నా పొలం కొనుక్కొని దానికి ఎవడన్నా కాస్త ఫెన్సింగ్ చేసి చదువు చేసుకుంటే 2వ రోజు మనిషి వస్తాడు. ఏంటి సంగతి అంటాడు. ఆ గ్రావెల్ ఆడే దోలాలి, ఆయనే దోలాలి, గ్రావెల్ ఆయనే దోలించాలి, మళ్ళీ దాన్ని అమ్ముకున్నందుకు డబ్బులు ఇవ్వాలి. ఎవడన్నా పాపం ఆయన కన్ను పడకుండా ఉంటే చాలని కోరుకుంటున్నారు. అది సార్ నియోజకవర్గం డెవలప్మెంట్లో పొన్నూరు మున్సిపల్ పట్టణం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశాను, రోడ్డు ఎక్స్టెన్షన్ చేశాను అని చెప్తున్నారు. ఆయన 25 సంవత్సరాలు ఉన్నా కూడా 5 సార్లు గెలిచినా కూడా ఏం చేయలేకపోయాడు అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు. నేను అనేది ఒకటి, ఆయన చెప్పేది 3 చెప్తాడండి.
ఒకటి చేబ్రోల్ దగ్గర బ్రిడ్జి. చేబ్రోల్ దగ్గర బ్రిడ్జి ఇప్పుడు నేను చెప్పాను 2009లో నాకు వచ్చింది చేబ్రోల్. చేబ్రోల్ దగ్గర బ్రిడ్జి ఎప్పుడు పడింది? దాని మీద ఒక లారీ వెళ్ళి ఆ లారీ పైనుంచి దాన్ని కొట్టుకొని, అది ఎప్పుడు 2017-18లో. దానికి మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంక్షన్ తెచ్చాము. శాంక్షన్ తెచ్చినప్పుడు ఏమైంది? మొదట 25 కోట్లు తీసుకొచ్చాం. శాంక్షన్ తెస్తే అప్పుడు దాన్ని ఆ కొమ్మమూరు కెనాల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్ఫేస్ మినిస్ట్రీ దాన్ని నౌక రవాణా కోసం డిక్లేర్ చేసింది. నౌక రవాణా కోసం డిక్లేర్ చేస్తే మళ్ళీ దాన్ని రివైజ్డ్ ఎస్టిమేట్ పంపించి శాంక్షన్ కోసం పంపించి దాన్ని ఆర్డర్ తెచ్చాం. తెచ్చి మేము పక్కన బెయిలీ బ్రిడ్జ్ కోసం 14 లక్షలు తెచ్చాం ఆ రోజుల్లో. బెయిలీ బ్రిడ్జ్ కోసం అటు ఇటు గోడలు కట్టి బెయిలీ బ్రిడ్జ్ నిర్మాణం చేద్దామని పని కూడా మొదలుపెట్టారు, గోడలు కట్టారు. ఇప్పుడు ఆయన చెప్పింది ఆయన చేస్తున్నానని చెప్పాడు కదా. ఆయన ఎమ్మెల్యే ఎన్నాళ్ళు అవుతుంది? 4 సంవత్సరాలు 10 నెలలు అయింది. ఇంకా 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు సడన్గా పునాదులు తీసి నేను చేశాను అంటాడేంటి? ఇవాళ ఊర్లో కూడా కార్పొరేషన్ సరే అవన్నీ సరే. నేను అనేది ఆ బ్రిడ్జి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే ఆయన ఎలక్షన్లో ఇచ్చిన హామీ కాబట్టి ఆ బ్రిడ్జి కట్టి ఈరోజు 4 సంవత్సరాల తర్వాత దాన్ని ఓపెన్ చేసి రాయల్గా ఆయన ఉంది కదా కాన్వాయ్, మరి 15 కార్లు ఉంటాయి 20 కార్లు ఉంటాయో నాకు తెలియదు. ఆ కాన్వాయ్ని ఆ బ్రిడ్జి మీదుగా నడిపిస్తే శుభ్రంగా నేను కూడా ఎదురులో దండేసేవాడిని ఆయనకి. తప్పే ఉంది దానిలో. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని అభివృద్ధి పనులు చేస్తారు. 100కు 100 చేయటం ఎవడి వల్ల సాధ్యపడదు. పోనీ ఆయన వల్ల సాధ్యపడింది. పునాదుల్లో ఉన్నదానికి గట్టి నేను కట్టాను అంటాడు. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు అవుద్దా? కాకపోతే జనాన్ని మభ్యపెట్టడానికి ఒక శంకుస్థాపన చేసి ఒక మీటింగ్ పెట్టి బ్రిడ్జ్ నేను మొదలు పెట్టానని చెప్పుకుంటాడు అంతే. మొదలు పెట్టేది ఏంటి? 4 ఏళ్ళు ఏమన్నా కుంభకర్ణుడు నిద్రపోయాడా? ఎందుకు గుర్తురాలా? ఎంత విచిత్రం అంటే మీరు ఆ జీవో చూడండి. అది కాదు, ఆ జీవో చూస్తే నాకు తెలిసి 2000 సంవత్సరం క్రితం వచ్చింది ఆ జీవో. అసలు ఆయన తెచ్చిన జీవోలో గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు ఇది ఎన్డీబీ బ్యాంక్ రుణం. గవర్నమెంట్ 10 కోట్లు ఇవ్వాలి, వాళ్ళు 20 కోట్లు ఇస్తారు. ఎన్డీబీ వర్క్స్ ఎక్కడన్నా జరిగినాయా? టెండర్ పిలవడానికి సంవత్సరం పట్టింది. ఎందుకంటే ఎవడో బకరా దొరికుంటాడు, తీసుకొచ్చాడు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అరే బాబు నువ్వు మొదలు పెట్టరా, తీసుకొచ్చి పునాదులు దించాడు. పునాదులు దించి వేయించానంటాడేంటి? 4 సంవత్సరాల 10 నెలల్లో ఆయన అంత తీరిక లేకుండా ఉన్నాడా? టెండర్ పిలిపించడానికి కానీ, పనులు చేయడానికి కానీ, పని పూర్తి చేయించడానికి. బ్రహ్మాండంగా ఈ పాటికి ఆయన బ్రిడ్జి కట్టి, నేను చెప్తున్నా కదా, బ్రిడ్జి కట్టి ఆయన కాన్వాయ్ 15 కార్లో ఏ కార్లో నాకు తెలియదు వేసుకొని వెళ్తే నేను ఎదురు వచ్చి అవతల వైపు ఉండి నేను దండేసేవాడిని, బాబు నువ్వు అద్భుతం చేసావని. కానీ పునాదులను పట్టుకొని నేను చేశాను అంటాడు. రెండోది ఆయన చెప్పేది రోడ్డు వైండింగ్. నేను స్పష్టంగా చెప్తున్నా, పట్టణంలో రోడ్డు వైండింగ్ నేను అరాచకవాదిని కాదు, ప్రజాస్వామ్యవాదిని. మేము ప్రజల్ని ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసి మెప్పించి పనిచేయాలనుకుంటాం. దానికోసమే పనిచేసాం. దానికోసం నాకు సంవత్సరం వేస్ట్ అయింది. ఉన్న వాళ్ళందరితో మీటింగ్ పెట్టి కన్విన్స్ చేసి చివరికి వాళ్ళు నేను బాండ్స్ ఇస్తానంటే మాకు బాండ్స్ వద్దు, మాకు డబ్బులు కావాలని అడిగారు. ఎవరు? ఇవాళ వైకాపాలో ఉన్న నాయకులు ఆ రోజు నన్ను అడిగారు. సరే ఎందుకు ఊళ్ళో ఉండేవాళ్ళం, రోజు నేను వెళ్తే ఆ రోడ్డునే వెళ్ళాలి, వాళ్ళ ఇది నాకెందుకు అనుకుని నేను డబ్బులు తెచ్చా. దాదాపు అంతే కదా, 23 కోట్లు తెచ్చా. ఎందుకంటే అది తాతండ్రుల ఆస్తులు ఎవరైనా. 23 కోట్లు తెచ్చా. రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఒక 10 కోట్లు పెరిగింది అనుకుందాం. పెరిగితే 10 కోట్లు తేలేడా? ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా పరపతి ఉంది కదా, తేవచ్చు కదా. సడన్గా ఇప్పుడు 4 సంవత్సరాల 7 నెలలకు గుర్తొచ్చింది ఆయనకి. ఎన్నికలు వస్తున్నాయి, ఈ రోడ్డు వైండింగు ఇప్పుడు ధూళిపాళ నరేంద్ర చేయలేదు, నేను చేయాలని చెప్పాలి. అది ఒక్కటే ఆ బుర్రలో ఆయన ఒక్కటి ఉంది తప్పితే ఇంకేం లేదు. అది చేయాలనుకున్నప్పుడు అది అరాచకమైన ఏదైనా పర్లేదనే దృక్పథంలో ఉన్నాడు. నాది ఆ విధానం కాదు. మేము ప్రజాస్వామ్యవాదులం. ఆయనలాగా చేయాలనుకుంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది? ఆ రోజే కొట్టేసేవాళ్ళం. ఎందుకంటే మేము అక్కడ ఉండేవాళ్ళం. ఎందుకంటే మా ఫాదర్ దగ్గర నుంచి మేము ఆ కుటుంబాలతో కలిసి ఉన్నాళ్ళం కాబట్టి వాళ్ళ ఉసురు మాకు ఎందుకు అనుకున్నాం. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళు ఏడ్చినా పర్లేదు, ప్రాణాలు పోయినా పర్లేదు, వాళ్ళు ఏమైనా పోయినా పర్లేదు, ఆర్థికంగా నష్టపోయినా పర్లేదని ఆయన అరాయించుకుంటాడేమో. ఆయన బకాసురుడి కంటే గొప్ప రాక్షసుడు కాబట్టి బారాయించుకుంటాడు. మా వల్ల కాదు కదా. మీరే ఒప్పించి మెప్పించి చేద్దాం. కానీ ఆయన అందరినీ ఒప్పించకపోయినా కూడా వాళ్ళు పనిచేశాడు, డెవలప్మెంట్ చేశాడు, రోడ్డింగ్ అనే ఒక అభూతంగా మరి చూపిస్తున్నారు జనానికి కనబడు. నేను అనేది ఏంటంటే నేను అనేది పొన్నూరు పట్టణం ఇల్లు ఎప్పుడు ఇరుగ్గా ఉండాలని కోరుకుంటారు.
కానీ విధ్వంసం చేయరు. నేను అనేది ప్రజాస్వామ్యంలో ఓటు వేసినాడు మంచి జరుగుద్దని ఓటేస్తారు, అంతేగాని ఇబ్బంది పెట్టి పనిచేసేవాడికి వాళ్ళని సంతృప్తి పరిచి 158 కుటుంబాలను సంతృప్తి పరిచి ఆ 158 కాకపోయినా కనీసం ఓ 120 110 100 మందినన్నా సంతృప్తి పరచు. చిన్నపాటి వర్షం పడితే మున్సిపాలిటీ పట్టణంలో మొత్తం నీళ్ళు నిలబడతాయి, బస్ డిపో మొత్తం నిలబడిపోద్ది, కానీ అన్నింటిని నేను చేశాను. నేను అనేది అదేదో చెప్తారు, ముందు చూస్తే ఆ మొతక సామెత ఒకటి ఉంది, ముందు చూస్తే ఒకటి వెనక చూస్తే ఒకటి అని. ఆ బస్ స్టాండ్ ముందు లెవలింగ్ చేశాడు, వెనక్కి వెళ్తే గ్యారేజీ. ఇప్పుడు ఆ బస్ స్టాండ్ ముందు దాటి వెనక్కి వెళ్ళే గ్యారేజీకి వెళ్తే ఏంటి? నువ్వు ఏ బస్ స్టాండ్లో అయితే నేను లెవెల్ చేశానని చెప్తున్నాడు, ఒక వర్షం పడినాయండి ఆ బస్ స్టాండ్ ఎదురు మెయిన్ రోడ్డు మీద నీళ్ళు నిలబడతాయి, దానికేం చెప్తారు? ఎందుకు నిలబడతాయి నీళ్ళు? నేనేది ఇప్పుడు ఒకటే ఏదో చెప్పాలంటే చెప్పడం అనేది కాదు. నేనేమి ఆయన చేసే పనులకు మేము అడ్డం కాదు, లేకపోతే నువ్వు చేయొద్దని మేము చెప్పటల్లా. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యవాదులుగా ఇది డెమోక్రసీ. బెదిరించటము, భయపెట్టడము, చంపుతానంటము ఒక్కొక్కటి వింటే ఆ లైన్లో ఉన్న ఒక వ్యక్తి నేను సంతకం పెట్టనంటే వాళ్ళ నాన్న హార్ట్ అటాక్తో హాస్పిటల్లో ఉంటే స్వయాన ఈయన వాళ్ళ ఇంటికి అపార్ట్మెంట్కి వెళ్తే సరే ఇక్కడ కాదు నేనే వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో తలుపులేసి నా సంగతి తెలియదు నేను చంపుతానని చెప్పి చెప్తే పద మీ నాన్న దగ్గరికి వాళ్ళ నాన్న పేరు మీద ఉంది హాస్పిటల్, సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మీరు వస్తే హార్ట్ అటాక్ వచ్చి ఆయన పోతాడు సార్ అన్నా కూడా నాకు తెలియదు, నువ్వు సంతకం పెడతావా లేదా పెట్టిస్తావా లేదా? ఎందుకంటే ఆయన ఈ ఊరాడు కాదు కాబట్టి ఏదైనా చెప్తాడు, నేను ఆ ఊరాడిని కాబట్టి ఆయన్ని నేను చెప్పలేను. స్థానికుడు స్థానికేతలు అంటే ఖచ్చితంగా మీ ఊరు జనం మీ ఊరు ఖచ్చితంగా దానిలో సందేహం ఏముంది? ఆయన రేపు అక్కడ ఉంటాడా? ఇప్పుడు అధికారం కోల్పోయింది, నేను మా ఊళ్ళో నేను ఉంటున్నా, రేపు ఉండమనండి ఏ విధంగా బట్టలోడు తీసి జనం అంతారో నేను చూపెడతా. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన వచ్చి అక్కడ ఉంటే బట్టలోడు తీస్తుంటారు. నేనున్నట్టు ఆయన పొన్నూరులో వచ్చి ఉండమనండి అధికారం కోల్పోయిన తర్వాత. ఎందుకంటే పొన్నూరు ప్రజలు ఎప్పుడు ఎలా చెప్పాలో వాళ్ళు బాగా తెలుసు, ఖచ్చితంగా దానికి ఏం సందేహమే లేదు. ఆయన ఎంత చెప్పుకున్న బ్రిడ్జి కట్టా లేకపోతే రోడ్డు వైండింగ్ చేశా ఇవన్నీ కూడా ఏదో ఎంతసేపటికి ఏంటంటే ఆయన ఒక మైకంలో ఉన్నాడు, ఒక దీనిలో ధూళిపాడు నరేంద్ర చేయలేదు నేను చేశా. ఏం చేశాడు ఆయన? సరే రోడ్డు వైండింగ్ ఒకటే, బ్రిడ్జి కాలేదుగా, నిన్నటిదాకా ఆటో నగర్ అన్నాడు. ఆటో నగర్ ఇప్పుడు ఇంకా అదంతా 70 mm స్కోప్లో చూపెడుతున్నాడు. ఇవాళ కూడా స్పష్టంగా ఆటో నగరు ఎండోమెంట్ భూములు ఇవ్వటానికి వీల్లేదని రిజెక్ట్ చేసినా కూడా ఇంకా నిన్న మొన్న కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళి 16.5 ఎకరాలు ఎండోమెంట్ కమిషనర్ దగ్గర ఉంది, 11 సంవత్సరాల లీజు. 11 సంవత్సరాల లీజ్ ఎవరికి వచ్చుద్ది? ఎవడు పాడుకుంటే ఆడికి వచ్చుద్ది లీజ్ అనేది. పాడుకుంటారు, వీళ్ళ పేర్ల మీద ఎలా ఇస్తారు? దేవాలయ భూములు ముస్లింల పేర్ల మీద ఎలా ఇస్తారు? సాధ్యపడదు. అయినా మభ్య పెడుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఎంతకాలం మభ్య పెడతాడని ఒకరోజు చెప్తాడు, 2 రోజులు చెప్తాడు, 3 రోజులు చెప్తాడు, చివరి వరకు అదే ప్రయత్నం మీద ఉన్నాడు. ఇంకెవడో ఒకటి బయలుదేరతాడు, నేను ఎకరం ఇస్తా అంటాడు, 3 ఎకరాలు ఇస్తాడు. ప్రభుత్వం ఎందుకు? ప్రభుత్వం ఏమైనా ఒట్టిపోయిందా? ఆటో నగర్ అనేది ప్రభుత్వం చేయాల్సిన పని. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఆయన ఏ భవనాలు ఏది పెట్టినా ఎన్నికల కోసం మాత్రమే ఇప్పుడు చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో వైసీపీ సంక్షేమ ఎజెండా అనే ఉద్దేశంతో వెళ్తుంది, మీరేంటి ప్రధాన ఎజెండా? నేను అనేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రతి ఇంట్లో లబ్ధి పొందితేనే మాకు అంటున్నారు, లబ్ధి పొందితేనే ఓటేయండి అంటున్నారు. నేను ఒకటే, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన, సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంప్ క్లర్క్ చెప్పిన ఏం చెప్తాడు? మా అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయి, అంతే కదా. ఈ అభివృద్ధి సంక్షేమం చేసిన వాళ్ళను ఇప్పుడు 60 మందిని మార్చాడు. ఎందుకు మార్చాడు? నిజంగా ఆయన అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయి, నేను అద్భుతాలు చేశా, అసలు నేను ఇన్నిసార్లు ఏదో చెప్పాడు, బటన్ నొక్కాను ఇన్నిసార్లు మీకోసం, డబ్బులు వచ్చి అసలు పడిపోయినాయి మీ దానిలో, అసలు మీకు తెలియట్లేదు, మీ మీ బీరువాలన్నీ అసలు డబ్బులతో నిండిపోయినాయి అని చెప్తాడు కదా ఆయన. పేదాళ్ళ బీరువాలని ఎండలా, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ బీరువాలని నిండి. పేదాడింట్లో ఏముంది? పేదవాడు ఎప్పుడు చూసినా ఎదురు చూస్తాడు, ఎప్పుడు నొక్కుతాడా, ఆ నొక్కిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని. అదేదో రైలు బండి జీవితకాలం లేట్లాగా ఆయన నొక్కుతాడు, ఎప్పుడో జారతాయి, ఎప్పుడు జారతాయో అవడకు తెలియదు. కాబట్టి నిజంగానే అభివృద్ధి సంక్షేమం మేము అద్భుతం చేసామనుకున్నప్పుడు అసలు క్యాండిడేట్లను మార్చకుండా 151 సీట్లలో అదే అభ్యర్థులను పెడితే జనం చెప్తారు
జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడా, సంక్షేమం చేశాడా, మేడిపండు సంక్షేమమా ఏంటనేది జనం చూపెడతారు. నిజంగా అది చేయమని జగన్మోహన్ రెడ్డిని. పేదోడు ధనికుడు ఎలక్షన్ అంటున్నాడు ఎజెండా, రేపు మెయిన్ కాన్సెప్ట్ అంటున్నాడు. మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించండి అంటున్నాను. నేను అనేది అదే, మీరు ఎలా అసలు అది కాదు నేను అనేది. అసలు దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది. ఈ దేశంలో ఆయన మించిన ధనవంతుడు లేడు. మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర సంపద ఎంత పెరిగింది, ఆయన వ్యక్తిగతమైన కంపెనీల సంపద ఎంత పెరిగింది. గవర్నమెంట్లో ఏది కట్టాలన్నా భారతీయ సిమెంటే, ఏది చేయాలన్నా భారతీయ కంపెనీలే. ఈ అడ్వర్టైజ్మెంట్లు అయినా సాక్షికే, ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సాక్షి టెలివిజన్కే. ఏదైనా వాళ్ళ కంపెనీల నుంచి ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి వాడుకోవటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి సంపద ఎంత పెరిగింది? నిజంగానే ఆయన అద్భుతం. జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెట్టుబడి లేకుండా ఆయన A1గా ఆయన A2గా విజయసాయిరెడ్డి దీనిలో రూపాయి పెట్టుబడి లేకుండా కంపెనీలు ఎలా సృష్టించాలి, కంపెనీలను ఎన్ని వేల కోట్లకు తీసుకెళ్ళాలి. ఆయన సమర్థుడే కదా, సమర్థవంతమైన వ్యాపారస్తుడు ఆయన కానీ, శ్రీమతి భారతి గారు కానీ, విజయసాయిరెడ్డి కానీ. మరి ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ప్రభుత్వం ఎందుకు ఇంత లక్షల కోట్ల అప్పుల్లో మిగిలి ఉంది? ఇప్పుడు నేను నిన్న వేసి చూపెట్టా, మా నియోజకవర్గమే ఇదిగో ఇంత దోపిడీ జరిగింది 2540 కోట్లని. ఇంటూ 175 వేస్తే ఎంత? 3 లక్షల కోట్లు దోచేసి ఉంటారు వీళ్ళు ఖచ్చితంగా. ఇంకా దానిపైన తప్పితే ఎక్కువ కాదు. మాలాంటి నియోజకవర్గాల్లో 2000 కోట్లు ఉందంటే ఇంక ఇంతకంటే బకాసులు చాలామంది ఉన్నారు. బకాసులు 10 రెట్లు బకాసులు ఉన్నారు. ఇవన్నీ లెక్కేసుకుంటే 3 లక్షల పైన కోట్ల ప్రజా సంపద జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు నాయకులు దోశారు. ఇవాళ పొద్దున ఎప్పుడో పేపర్లో చూసా, ఎవడో ఒక దానిలో 10 కోట్లు పెట్టుబడి పెట్టి 150 కోట్లు తీసుకున్నారంట. అంటే అంత సంపద వాళ్ళు సృష్టించుకుంటున్నారు. ప్రభుత్వానికి సంపద లేదు. అంటే ఆయన చేసిన 10 లక్షల కోట్ల అప్పు కూడా జనానికి 2,60,000 కోట్లు వేస్తే మిగతా 5 లక్షల కోట్లు వీళ్ళు దొంగలు పంచుకున్నారనే దానిలో స్పష్టంగా కనపడతా ఉంది. సార్ చివరిగా ఒకవేళ తెలుగుదేశం అధికారులకు ఈ సంక్షేమం అంతా ఆగిపోద్దని అంటున్నారు. నేను అనేది అది జనంలోనికి దాన్ని అది ఎలా మీరు ఫేస్ చేస్తారు? నేను అనేది ఒకటే, ఎలా పులుస్తాం? నేను ఇందాక చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి సంక్షేమ కార్యక్రమం మీద ఆయన దోపిడీ తప్పితే ఇంకొకటి లేదు. ఆయన దోపిడీని మేము కనీసం 50% తగ్గిస్తే చాలు. నిజమైన పేదలకు అర్హులు అంతే కదా. ఆయన చేసే దోపిడీ భూసేకరణ, చాలామంది ఎమ్మెల్యేలు కోటీశ్వర్లు అయిపోయారు భూసేకరణ. పేదలకు పట్టాలు ఇస్తున్నారు. పేదలకు సెంటే ఇచ్చింది. 20 లక్షలు కొనాల్సిన భూమిని 35 లక్షల దాకా గవర్నమెంట్ నుంచి తీసుకొని 10-15 లక్షలు వీళ్ళ జేబుల్లో వేసుకొని ఆ విధంగా ఒక నియోజకవర్గంలో 200 ఎకరాలు అంటే వేసుకోండి 20 కోట్లు వచ్చి ఉంటాయి. 20 ఎకరాలు చేసి ఉంటే 2 కోట్లు, 200 ఎకరాలు చేసుకుంటే 20 కోట్లు. ప్రతి నాడు నేడు అంతే, పిల్లల స్కూల్ బ్యాగులు అంతే, పిల్లల బూట్లు అంతే, కోడిగుడ్లు అంతే, ట్యాబ్లు అంతే. నిన్న మొన్న చూసాం బైజూస్, ఇవాళ ఈడీ ఇచ్చింది దేశం దాటి వెళ్ళటానికని. ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? బైజూస్తో నేను ఒప్పందం చేసుకున్నా, బైజూస్ అద్భుతం అంటాడు. అంటే ఈడీలో లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేసినాడు కూడా మన జగన్మోహన్ రెడ్డి కంటే దొంగకు దొంగే ముద్దు. అది మనం సామెత చదువుతాం కదా, దొంగే ముద్దులాగా ఈ దొంగకు ఆ దొంగ నచ్చాడు, ఆయన అద్భుతం అంటున్నాడు. అట్లా అనవసరమైన దుబారా కానీ దోపిడీ కానీ తగ్గిస్తే చాలు. నిన్న మొన్న చూసాం ఇక్కడ కలెక్టర్లు ఏమంటున్నాడు, ఈ జిల్లా కలెక్టర్ కూడా ఉన్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ ఇసుక క్వారింగ్ జరగట్లేదు అన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? ఈ నివేదికలన్నీ తప్పు, ఇసుక బ్రహ్మాండంగా ఎటువంటి అనుమతులు లేకుండా దోచేస్తున్నారని చెప్పి. అంటే కలెక్టర్ల చేత కూడా తప్పుడు నివేదిక రాయించి ఆ ఇసుక డబ్బును దోచుకుంటున్నారు. మొన్న నేను చెప్పాను మైనింగ్, మరి జిల్లాకి 6 జిల్లాలు, 6 జిల్లాలు ఇంటూ 10 కోట్లు, 60 కోట్లు నెలకి, సంవత్సరానికి 840 కోట్లు. ఈ దోపిడీ సొమ్ముని ఆపితే చాలు, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆ నాయకత్వం ఉంది, సమర్థత ఉంది. ధూళిపాళ్ల నరేంద్ర గారు 2024 లాస్ట్ ఎన్నికల నెక్స్ట్ రాజకీయ వారసులు ఎవరైనా రాబోతున్నారా? అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజకీయ వారసులు రావాలని చెప్పేసి, యువత రావాలని చెప్పేసి మీ అధినాయకత్వం అంటుంది. అంటే యువత రాజకీయాల్లోకి రావాలనే దానిలో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తా. వారసత్వం అంటారా, వారసత్వం ఇవ్వటం అన్న వరకే రాజకీయ నాయకులుగా ఉంటుంది, కానీ దాన్ని
సాధించుకోవటం కానీ నిలబెట్టుకోవటం కానీ వాళ్ళ చేతుల్లో ఉండేది. కాబట్టి ఎందుకంటే వాళ్ళ సామర్థ్యం మీద ఉండేది. ఒకవేళ రాజకీయ వారసుడిగా నేను వచ్చానంటే రాజకీయ వారసుడిగా వచ్చిన వాళ్ళు చాలామంది నా 25 సంవత్సరాల్లో ఎంతోమంది వచ్చిన వాళ్ళు కనుమరుగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు కనపడకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది మనకున్న సమర్థత మీద వాటి మీద ఆధారపడి నడిచేదే కానీ కేవలం రాజకీయ వారసత్వంతో రాజకీయాల్లో మనుగడ సాగించగలం అనుకుంటే కేవలం నాయకులుగా మిగిలిపోతారు తడితే సమర్థవంతమైన నాయకత్వం అందించే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లోకి రావటానికో వేటికి రేపు మా పిల్లలు వచ్చినా వాళ్ళకు వాళ్ళు రావాలనే దృక్పథంతో రావాలి తప్పితే నా వారసులుగా రావాలని నేను ఎప్పుడు కోరుకోను. చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే దుల్లిపాల నరేంద్ర గడిచిన 5 ఏళ్లలో ఎందుకు క్యాబినెట్లో తీసుకురాపోయారు? అంతేకాకుండా కూడా ఇప్పుడున్న యువ నాయకుడు లోకేష్తో ఆయన యువకుడు ఎట్లా ఉంటుంది కోఆర్డినేషన్ కానీ? ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు లోకేష్ గారితో అయినా చంద్రబాబు నాయుడు గారితో అయినా ఎందుకంటే మాకున్న సుదీర్ఘమైన అనుభవంలో ఏంటంటే వివిధ రాష్ట్రం సంక్లిష్టం ఉన్న పరిస్థితుల్లో ఎన్నో సందర్భాల్లో చాలా దగ్గరగా చూసే అవకాశం, భాగస్వామ్యం అయ్యే అవకాశం, పాల్గొనే అవకాశం మాకు కలిగింది. నేను అనుకోవటం ఆ అవకాశం ఎవరికి రాదు. ఎన్నో సందర్భాలు అయినా సరే రాష్ట్రం కలిసి ఉన్న దగ్గర నుంచి విడిపోయే దగ్గరికి తెలంగాణ అజిటేషన్ కానీ రకరకాల అజిటేషన్స్ ఏమైనా అలాగే పార్టీకి సంబంధించిన అంశాలు చాలా కీలకమైన మలుపులో మేము భాగస్వామ్యంగా ఉన్నాం. అటువంటి దానిలో ఉన్నవాళ్ళం. ఎందుకంటే మంత్రి పదవి అనేది గతంలో నేను అనుకోవటం సమీకరణలు కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, ఖచ్చితంగా ఈసారి వస్తుందని ఆశిస్తున్నాను. లోకేష్ గారితో కూడా మాకు ఎందుకంటే యువ నాయకుడిగా మా భావాలు పంచుకునే స్వతంత్రం ఉంది. మాకు ఆలోచనలు ఆయనకి షేర్ చేసే అవకాశం మాకుంది. కాబట్టి నాయకత్వ పరంగా మేము చెప్పే దానిలో కానీ ఆలోచనలు పంచుకునే దానిలో కానీ మాకు ఎప్పుడు దూరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సంగం డైరీ చైర్మన్గా ఉన్నటువంటి దుల్లిపాల నరేంద్ర చెప్తున్నారు. పొన్నూరు నియోజకవర్గం 25 సంవత్సరాలుగా నేను స్థానికంగా ఉన్నా కూడా నా స్థాయిలో నేను అభివృద్ధి చేశాను. అంతేకాకుండా స్థానిక ప్రజలతో నాకున్నటువంటి అటాచ్మెంటు వాళ్ళని మెప్పించి ఒప్పించి అక్కడ ఉన్నటువంటి రోడ్డు వైండింగ్ చేయటానికే ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అరాచకంగా అక్రమంగా ఈరోజు రోడ్డు వైండింగ్ చేశారని చెప్పేసి ఎవరైనా సరే ప్రజల్ని మనస్తృప్తిగా వాళ్ళని ఒప్పించి మెప్పించి పనిచేయాలని చెప్పేసి కూడా నరేంద్ర చెప్తున్నారు. మరోవైపు ఇక రాజకీయంగా చూస్తే కూడా తెలుగుదేశం పార్టీలో తనకి ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా కూడా ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో గత గవర్నమెంట్లో నాకు మంత్రి పదవి రాలేకపోయింది, కానీ ఈసారి వస్తుందని కూడా ఆశిస్తున్నానని చెప్పేసి మరోవైపు ఇక సంగం డైరీ విషయం చూస్తే కూడా ప్రభుత్వం కావాలని ఆ సంస్థని టార్గెట్ చేసింది. అంతేకాకుండా కూడా అక్కడ అక్రమాలు జరిగాయని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉన్న డైరీ భూములు వీరయ్య చౌదరి చారిటబుల్ ట్రస్ట్కి బదలాంపు, వీటన్నిటిపైన కూడా ఒక టార్గెట్గా ఈ డైరీని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ప్రభుత్వం. కానీ ఎక్కడ ఏ అవినీతి జరిగింది కానీ ఎక్కడ కూడా నిరూపించలేకపోయారని చెప్పేసి కూడా నరేంద్ర చెప్తున్నారు. మరోవైపు ఇక నియోజకవర్గంలో మైనింగ్ అక్రమంగా ఈ ఎమ్మెల్యే చేస్తున్నారు, అవన్నీ కూడా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను, ఒక విచారణ వేయమను, ఆ విచారణలో నేను ఆధారాలను కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే, అంతేకాకుండా కూడా ప్రస్తుతం సంగం డైరీ చైర్మన్ దుల్లిపాల నరేంద్ర సవాల్ చేస్తున్నారు. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి స్పెషల్ ఇంటర్వ్యూ యొక్క ప్రత్యేకత.